ఒకటి కాదు, ఇప్పుడు నేను అనేదల్లా ఒకటే, రుణమాఫీ అని చెప్పి మోసం చేసినందుకు 40,000 కోట్ల నుంచి 31,000 35 చేసి 35 31 చేసి నిన్నటికి నిన్న 17,934 కోట్లు మాత్రమే జరిగింది. దిస్ ఇస్ అకార్డింగ్ టు హిజ్ ఓన్ క్యాబినెట్ డెసిషన్ which was 31,000 crore. 17,934 crore is I think about 46%. సో ఇది ఏ రకమైన రుణమాఫీ, ఇది ఏ రకమైన చరిత్ర, నాకు అందుకే వీళ్ళకి అర్థమైందో లేదో కానీ నాకు తెలిసి రాహుల్ గాంధీ గారికి అర్థమైంది. ఇదేదో మోసం ఉంది అని చెప్పి ఆయన కూడా మీటింగ్కి రాలేదు, రమ్మన్నాడు మీటింగ్కి, ఆయన కూడా డుమ్మా కొట్టిండు. ఏదో మోసం ఉంది, ఆడికి వస్తే రైతులు ఏమైనా అంటారేమో అని చెప్పి మొత్తంగా తప్పించుకున్నాడు. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, ఎందుకంటే ముఖ్యమంత్రి జిల్లా కాబట్టి చెప్తున్నా. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో, ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాలో ఇప్పటివరకు నాకున్న సమాచారం మేరకి రుణం తీసుకున్న రైతులు, అంటే మహబూబ్ నగర్ కొత్త జిల్లా, పాత జిల్లా కాదు, ఉమ్మడి జిల్లా కాదు, 1,72,433 ఉంటే ఇప్పటి వరకు 3 విడతల్లో రుణమాఫీ అయ్యింది కేవలం 71,053 మందికి మాత్రమే. మళ్ళీ లెట్ మీ రిపీట్ ఇట్. మహబూబ్ నగర్ జిల్లా, ఈరోజున్న మహబూబ్ నగర్ ఏదైతే ఉందో అక్కడ రుణం తీసుకున్న రైతులు, లోన్ తీసుకున్న రైతులు 1,72,433 ఉంటే ఈ 3 ఇన్స్టాల్మెంట్స్లో మొత్తం ఇప్పటిదాకా మాఫీ అయింది 71,000కి మాత్రమే. అంటే ఇంకా 1,00,000 మందికి పైగా రైతులు ఒక్క మహబూబ్ నగర్ జిల్లాలో వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఖమ్మం జిల్లా తీసుకుంటే, ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి గారి జిల్లా, అక్కడ రుణం తీసుకున్న వాళ్ళు రైతులు 157 రైతులు, 3,73,157. 3 ఇన్స్టాల్మెంట్స్ ఇప్పటిదాకా కలిపి మొత్తం రుణమాఫీ అయింది ఎంతమందికి అంటే 1,15,600 మందికి, అంటే 30%కి అయింది. సీఎం సొంత జిల్లాలో 41%, డిప్యూటీ సీఎం సొంత జిల్లాలో 30%. ఇక దీనికి మళ్ళా హరీష్ రావు రాజీనామా చేయాలి, మేమేదో చేసేసినాం, పొడి చేసినాం. అందుకే ఈ దిగజారుడు రాజకీయాలు బంద్ చేయండి, దిక్కుమాలిన కారు కూతలు కుయ్యకండి. మీరు ఎంత అరిచినా, ఎన్ని కుప్పిగంతులు వేసినా టీఆర్ఎస్ ఎక్కడికి పోదు, మీ కళలు నెరవేరవు. తప్పకుండా మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ప్రజాక్షేత్రంలో ఎండగట్టేది మేమే అని చెప్తూ చివరిగా ఒకటే ఒక మాట, మా నాయకులకు కూడా, మా గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, గౌరవనీయులైన మాజీ శాసనసభ్యులు, మా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, రాష్ట్ర కమిటీ సభ్యులు, వారందరికీ మేము రిక్వెస్ట్ చేస్తే ఇక్కడ ఒక హెల్ప్ లైన్ స్టార్ట్ చేస్తే మాకు 1,00,000 కంప్లైంట్స్ వచ్చినాయి ఇప్పటివరకు. 1,00,000. ఆ డేటా కూడా మీకు షేర్ చేస్తాం. క్షేత్రంలో కూడా తిరుగుతాం, రేపటి నుంచి ఎల్లుండి నుంచి మా నాయకులు అన్ని నియోజకవర్గాల్లో తిరుగుతారు. అందరు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలను కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, కొన్ని ఊర్లకు పోండి. మీ నియోజకవర్గాలు అన్ని ఊర్లు తిరగలేరు, శాంపుల్గా 1, 2, 3 ఊర్లకు పోండి, డేటా గ్యాదర్ చేద్దాం, ప్రభుత్వానికి సమర్పిద్దాం. చీఫ్ సెక్రటరీకి, చీఫ్ మినిస్టర్కి, సెక్రటరీకి పోయి అవసరమైతే సమర్పిస్తాం. గవర్నమెంట్ స్పందించకపోతే గవర్నర్ గారికి ఇస్తాం, గవర్నర్ గారు కూడా స్పందించకపోతే కోర్టుకు కూడా పోతాం అవసరమైతే మోసం చేసినందుకు. కాబట్టి రేపటి నుంచి కార్యాచరణ ప్రారంభిస్తాము. మా నాయకులు కూడా ఫీల్డ్ తిరగడం మొదలు పెడతారు. ఎక్కడెక్కడ రైతులకు కష్టాలున్నా దయచేసి ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ మీకోసం కొట్లాడుతూ ఉంది, మీరు ముందుకు రండి, మాకు సమాచారం ఇవ్వండి, ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.